చాలామందికి అకోపంచర్ అనగానే సూదులు గుర్తొస్తాయి కదూ. కాని అది అంతవరకేనా? నిజానికి ఈ పురాతన వైద్య విధానం మన ఆధునిక ఆరోగ్య సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తుందో మన దగ్గరున్న సమాచారం ఆధారంగా ఈరోజు వివరంగా చూద్దాం. ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. మనకు కనిపించే లక్షణాలనే జబ్బు అనుకోవచ్చా? అంటే జ్వరం వస్తే జ్వరమే జబ్బా, దగ్గితే దగ్గే జబ్బా? ఒక్క క్షణం ఆలోచిస్తే ఈ చిన్న ప్రశ్నే ఆరోగ్యంపై మనకున్న అభిప్రాయాన్ని మొత్తం మార్చేయగలదు. అక్కడే అకుపంచర్ తాలూకు అసలైన సిద్ధాంతం మొదలవుతోంది. దీని ప్రకారం మనకు కనిపించే లక్షణాలు వ్యాధి కాదట, అసలు సమస్య లోపల ఉంది. అంటే మన శరీర అవయవాల్లో పేరుకుపోయిన మలినాల వల్ల శక్తి ప్రవాహానికి అడ్డంకులేర్పడతాయి చూడండి, అదే అసలైన రోగం అని చెబుతోంది ఈ విధానం. సరే, మరి నిజమైన అకుపంచర్ అంటే ఏంటి? చాలామంది అనుకుంటున్నట్టు లేదా మనం బయట చూస్తున్నట్టు ఉంటుందా? అస్సలుగాదు. దానికి దీనికి చాలా చాలా తేడా ఉంది. అంటే అకుపంచర్ అనగానే ఒళ్లంతా సూదులతో గుచ్చడం, ఏవో ఎలక్ట్రిక్ మషీన్లు పెట్టడం, ఇదేనా? మనమిప్పుడు చూస్తున్న ఈ కమర్షియల్ పద్ధతే అసలు సిసలైన అకుపంచరా? ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ చూడండి, ఈ తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. నిజమైన అకుపంచర్ కేవలం ఒకే ఒక్క పాయింట్పై దృష్టి పెడుతుందట. అవసరమైతే సూది కూడా లేకుండా కేవలం వేలుతో నొక్కి కూడా చికిత్స చేయొచ్చనంటారు. కాని ఇప్పుడు మనం చూస్తున్న వాణిజ్య పద్ధతుల్లోనూ లెక్కలేనన్ని సూదులు, ఎలక్ట్రిక్ స్టిమ్యులేటర్లు, రకరకాల సప్లిమెంట్లు, ఇలా సాగుతోంది వ్యవహారం. సరే, ఈ చికిత్స తీసుకుంటే శరీరం ఎలా స్పందిస్తుంది? ఈ హీలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అసలు మనం ఏం ఆశించాలి? ఒకవేళ చికిత్స మొదలుపెట్టాక ఉన్నట్టుండి జ్వరం వచ్చిందనుకుందాం, లేదా దగ్గు, వాంతులు, అయ్యో ఇదేంటి కొత్త జబ్బు వచ్చిందేంటని కంగారు పడతాం కదా. కాని అసలు విషయమేంటంటే ఈ విధానం ప్రకారం అవి కొత్త జబ్బులు కానే కాదు. పైగా ఇవి చాలా మంచి సంకేతాలట. మన శరీరం లోపల పేరుకుపోయిన చెత్తను, మలినాలను విజయవంతంగా బయటకు నెట్టేస్తోందనటానికి అవే నిదర్శనాలు. ఇక చికిత్స సమయంలో పాటించాల్సినవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ప్రతిరోజు వెళ్లాల్సిన పనిలేదు. 7 లేదా 15 రోజులకి ఒకసారి వెళ్తే చాలు. అప్పటికే వాడుతున్న వేరే మందులన్నీ ఆపేయాలంటారు. ఎందుకంటే అవి శరీరం పంపే సహజమైన హీలింగ్ సిగ్నల్స్ని అణిచివేస్తాయట. ఇక డైట్ విషయానికొస్తే ప్రత్యేకంగా ఏమీ లేదు. మన శరీరమే చెప్తుంది ఎప్పుడు ఆకలేస్తుందో, ఎప్పుడు దాహం వేస్తోందో. దాన్ని ఫాలో అయితే చాలు. టెస్టులు, రిపోర్ట్లతో కూడా పనిలేదు. ఇక్కడే అకుపంక్చర్కి మనమెక్కువగా ఫాలో అయ్యే పాశ్చాత్య వైద్యానికి మధ్య ఉన్న ప్రాథమికమైన తేడా కనిపిస్తుంది. వాటిని ఒకసారి పోల్చి చూద్దాం. చూడండి, రోగ నిర్ధారణలోనే ఎంత తేడా ఉందో. అకుపంచర్ నాడి పట్టుకుని లోపల ఎనర్జీ ఫ్లో ఎలా ఉందో చూస్తే, వెస్టర్న్ మెడిసినేమో టెస్టులు, స్కానులు చేసి బాడీలోని కెమికల్ మార్పులను చూస్తుంది. ఇక ఫోకస్ విషయానికొస్తే అకుపంచర్ అవయవాల్లోని మూల కారణాన్ని వెతుకుతుంది. కాని వెస్టర్న్ మెడిసినేమో ఎక్కువగా బయట కనిపించే లక్షణాలపై దృష్టి పెడుతుంది. శరీరాన్ని చూసే కోణంలో కూడా తేడా ఉంది. అకుపంచర్ మన శరీరాన్ని తనకు తానుగా నయం చేసుకోగల ఒక అద్భుతమైన జీవిగా చూస్తే, పాశ్చాత్య వైద్యం ఒక మెషీన్లా, దానిలోని విడిభాడాల్లా చూస్తుంది. బావుంది. ఇదంతా సిద్ధాంతపరంగా వినడానికి బానే ఉంది. కాని బీపీ, షుగర్ లాంటి ఈ రోజుల్లో అందర్నీ వేధిస్తున్న పెద్ద సమస్యల విషయంలో ఈ విధానం ఎలా పనిచేస్తుంది చూద్దాం. ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీనే తీసుకుందాం. బీపీ అనగానే మనకు గుండె గుర్తొస్తుంది. ఇది గుండె జబ్బు అనుకుంటాం. కాని అది నిజమేనా? అకుపంచర్ దృష్టిలో హై బీపీ అనేది అసలు జబ్బే కాదు, అదొక లక్షణం మాత్రమే. ఏంటంటే మన శరీరంలో కిడ్నీలో, లివరో ఏదైనా ఒక ముఖ్యమైన అవయవం బలహీనపడినప్పుడు దానికి ఎక్కువ రక్తాన్ని పంపించడానికి మన శరీరమే బ్లడ్ ప్రెషర్ని పెంచుతుందట. అంటే అదొక రక్షణ చర్య. మనం మందులేసి బీపీని తగ్గిస్తే ఆ అవయవానికి అందాల్సిన సాయాన్ని మనమే అడ్డుకున్నట్టవుతుంది. సో ఇక్కడ చేయాల్సింది బీపీని తగ్గించడం కాదు, బలహీనపడిన ఆ అవయవాన్ని బాగుచేయడం. సరే, మరి డయాబెటీస్ సంగతి ఏంటి? అంటే షుగర్ వ్యాధి, దీని మూలమెక్కడుంది? ఇక్కడ కూడా చాలా ఆసక్తికరమైన కోణముంది. సమస్య ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ తక్కువ అవ్వడం కాదట. అసలు కథ మొదలయ్యేది మన జీర్ణ వ్యవస్థ దగ్గర.
మనం సరైన ఆహారం తిననప్పుడు మన జీర్ణ వ్యవస్థ బలహీనపడి నాణ్యత లేని గ్లూకోజ్ను తయారు చేస్తుంది. ఆ చెత్త గ్లూకోజ్ని చూసి ప్యాంక్రియాస్ దీనికి ఇన్సులిన్ ఇచ్చి వేస్ట్ అని ఉత్పత్తిని తగ్గిస్తుంది. అప్పుడు శరీరం ఆ పనికిరాని గ్లూకోజ్ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. సో అకుపంచర్ చేసేది ఏంటంటే ఇన్సులిన్తో గొడవపడకుండా నేరుగా జీర్ణవ్యవస్థను బాగుచేసి నాణ్యమైన గ్లూకోజ్ తయారయ్యేలా చూడటం. అప్పుడు ఇన్సులిన్ సమస్య దానంతట అదే సర్దుకుంటుంది. ఇదంతా చికిత్స గురించి. మరి అసలు రోగాలు రాకుండా చూసుకోవాలంటే, దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? దానిక్కూడా కొన్ని చాలా సింపుల్ సూత్రాలున్నాయి. చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయో. నిజంగా కడుపులో ఆకలి వేసినప్పుడే తినాలి. టైం అయింది కదా అని కాదు. తినేటప్పుడు నెమ్మదిగా ఆహారం మీద ధ్యాస పెట్టి తినాలి. కడుపు కొంచెం నిండినట్టు అనిపించగానే ఆపేయాలి, పూర్తిగా గొంతు వరకు కాదు. ముఖ్యంగా రాత్రిపూట తేలికగా అరిగి ఆహారం తీసుకోవాలి. అంతే, పెద్ద పెద్ద డైట్ ప్లాన్లు కూడా అవసరం లేదంటోంది ఈ విధానం. ఈ విధానాన్ని చెప్పిన యువీపింగ్ గారు అన్నమాట ఇది. ఒకే ఒక్క సూదితో 10,000 రకాల సమస్యలను తొలగించవచ్చు. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆ ఒక్క పాయింట్లో ఎంత శక్తి దాగి ఉందో ఈ వాక్యం చెబుతోంది. మొత్తం ఇదంతా విన్న తర్వాత మనకొచ్చే ఆలోచన ఒక్కటే: మన ఆరోగ్యం నిజంగా మన చేతుల్లోనే ఉందా? మనం మన శరీరాన్ని అర్థం చేసుకునే విధానం, మన చిన్న చిన్న అలవాట్లు మన ఆరోగ్యాన్ని ఎంతలా నిర్దేశిస్తాయి? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే. ఈ ఆదివారం లైవ్ వెబినార్ హోమ్ డాక్టర్ ఫౌండేషన్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోకి తీసుకోండి.